ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను జంగారెడ్డిగూడెం మండల టౌన్ అధ్యక్షులు నాగేంద్ర గుప్తా ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కంబం విజయరాజు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ జెట్టి గురునాథరావు మరియు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేసిన అనంతరం మాట్లాడుతూ 2029 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అందరం సమిష్టిగా కలిసి పనిచేసి జగన్ ని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని, అందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెగా రక్తదాన శిబిరంకు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు మరియు రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అనంతరం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు అభినందించారు. ప్రియతమ నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలము మరియు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక మహా పండగలాగా జరుపుకున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ ముఖ్యంగా దీనంతటికీ కారణభూతులైన మన పట్టణ అధ్యక్షుడు గుప్తా గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షుడు నాగేంద్ర గారికి, మన మధ్య ఉన్న పెద్దల జెట్టి గురునాథం గారికి, అలాగే మన మధ్య ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారికి, వైస్ చైర్మన్ అంజీ గారికి, అలాగే అచ్చిరాజు గారు, బివిఆర్ చౌదరి గారు, ఇంకా మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన పరిపాలన అందించి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నిండు నూరేళ్లు చక్కని ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్ళా ఈ రాష్ట్రాన్ని చక్కని సారథ్యం వహించాలని, ముఖ్యమంత్రిగా ఈ ప్రజలందరికీ ఆయన పరిపాలనలో రామరాజ్యం ఉండాలని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్ల పరిపాలనలో మీ అందరికీ తెలిసిన విషయమే, అది ఒక చక్కని రామరాజ్యం లాగా పరిపాలన సాగింది. ప్రజలను ఎంతో అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని పరిపాలించారు ఆయన పరిపాలన ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ నెమరేసుకునే పరిస్థితి. ఎందుకంటే కొన్ని అనూహ్య పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది, అవన్నీ శూన్యమే అని తెలిసిపోయింది. దాదాపు సూపర్ 6, సూపర్ 7 హామీలు గాలికి వదిలేశారు. ప్రజా పరిపాలన గాలికి వదిలేశారు, ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారు, ప్రజా అభివృద్ధి గాలికి వదిలేశారు. వాళ్ళ ధ్యేయం ఒక్కటే, అమరావతి. అమరావతి తప్ప ఇంకేమీ వాళ్ళకి కనపట్లేదు. ప్రజల అభివృద్ధి మర్చిపోయారు. ఇంకేదన్నా గట్టిగా నిలదీస్తారంటే అక్రమ కేసులు పెట్టి అనేక మంది కార్యకర్తలను జైలుకి పంపించి నానా విధాలుగా భయభ్రాంతులను చేసి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ఇక్కడ. ఈ దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు ఇప్పటికే వాళ్ళకు తెలిసొచ్చింది. అవకాశం దొరికితే ఈ ప్రభుత్వాన్ని పోకట వాళ్ళతో పెకలించే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మంచి పనులు చేయండి, మీరు ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చండి. ప్రజలు మీకు ఓట్లేసినందుకు ప్రజలు మేలు చేసే దిశగా మీరు ఈ ప్రభుత్వం పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా దుర్మార్గం. ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీరు రద్దు చేసుకోవాలని కోరుతూ, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు మళ్ళా తిరిగి మన జగనన్నని
అధికారంలో తెచ్చుకునే ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహా పర్వదినలాగా జరిపి ఈ పండుగలాగా జరుపుతున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజున జంగారెడ్డి పట్టణంలో మండలవారీగా అలా చంద్రపూర్ నియోజకవర్గంలో అలా కంబడి విజయరాజు గారు పోలవరంలో తెలంబాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రతి చోట కూడా మరి కేక్ కటింగ్లు, రక్తదాన శిబిరాలు, అలా పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, హాస్పిటల్ రోగులకి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమాలు విరివిగా ప్రతి చోట జరుగుతున్నాయి. అలాగే గ్రామంలో కూడా ఎవరు చెప్పకుండా ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా సరే ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా ఎవరి మట్టుకాలు కులాల వారిగా అలాగే మతాలు అన్ని రకాలుగా కూడా జగన్ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈరోజు జగన్ గారికి పుట్టినరోజు అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ తండ్రికో లేకపోతే వాళ్ళ అమ్మాయికో జరిగిన పుట్టినరోజు కింద ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు భావించి ఈరోజు చేస్తున్నదానికి చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసిన పరిపాలన ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కూడా జరుగుతున్న పరిపాలన బేరీ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే నిజాయితీ గల నాయకుడు, ఆయన పరిపాలనలోనే మనం బాగుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎవరు చెప్పకుండా తెలుసుకుని వాళ్ళు పశ్చాత్తాపడి ఈ రోజున జగన్ గారిని దేవుడిలా కొలుస్తున్నారనేది నిస్సందేహం. ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరి గుండెలో కూడా జగన్మోహన్ గారు చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నదానికి ఇదే ఉదాహరణ. అందాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, పేదవాడు చదువుకోవాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, అంత ఘనత ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మండల ప్రెసిడెంట్ గారు కార్యక్రమం ఏంటంటే జగన్ కార్యాలయం దగ్గరికి కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులందరూ కూడా ఇక్కడ రావాలి.